బ్రేకింగ్ న్యూస్ వల్లభనేని వంశీ కేసుని పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. నిందితులు విదేశాలకు పారిపోకుండా లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే పోలీసుల అదుపులో 5 ఉన్నారు. పరారీలో ఉన్న మరో 6 కోసం వేట కొనసాగిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విస్తృతంగా గాలింపు చర్యలైతే మొదలయ్యాయి. కేసులో మరికొంతమంది ప్రమేయంపై కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ఇక వల్లభనేని వంశీ ఫోన్ అలాగే సీసీటీవీ ఎవిడెన్స్ పై కూడా ఫోకస్ చేశారు పోలీసులు. కిడ్నాప్ కు సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు కూడా సహకరించారా లేదా అన్న కోణంలో కూడా ఎంక్వైరీ కొనసాగుతోంది. న్యాయమూర్తి ముందు 164 స్టేట్మెంట్ ఇవ్వనున్నాడు సత్యవర్ధన్. ఇక ఇటు వంశీని మరింతగా విచారించేందుకు 10 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్ కూడా ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు బెయిల్ పిటిషన్ ని వేనున్నారు వంశీ తరపు అడ్వకేట్. మా ప్రతినిధి శివ ఉన్నారు, లైవ్ ద్వారా మనకు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శివ, ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? మిగిలిన 6 జాడ ఏమన్నా కనిపెట్టగలుగుతున్నారా? వల్లభనేని కేసు వ్యవహారానికి సంబంధించి కూడా రోజు ఒక ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది కేసు. ప్రతిరోజు ఒక్కొక్క మలుపు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముందుగా పోలీసులు 12 మంది నిందితులను ఐడెంటిఫికేషన్ చేస్తే ప్రస్తుతం ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు కూడా 11 మంది నిందితుల్ని పోలీసులు ఐడెంటిఫికేషన్ చేసినట్టు తెలుస్తోంది. వీరిలో 5 అంటే వంశీతో సహా 5 అరెస్ట్ చేశారు. మిగిలిన 6 కోసం ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు, బెంగళూరు పరిసర ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేకంగా ముమ్మరమైన గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరొక వైపు నిందితులు విదేశాలకు పారిపోకుండా మొత్తం టోటల్ 11 మంది నిందితులకి లుకౌట్ నోటీసులు జారీ చేశారు విజయవాడ పటమట పోలీసులు. ఇక మరొక అంశానికి సంబంధించి కూడా ఈ కేసుకు సంబంధించి ఈరోజు మరొక ఆసక్తికరమైన అంశం కూడా కొనసాగబోతోంది. వంశీని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి శుక్రవారం విజయవాడ పటమట పోలీసులు విజయవాడ కోర్టులో మెమో దాఖలు చేశారు. దానికి సంబంధించి కూడా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత విజయవాడ న్యాయస్థానంలో విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు ఈ కేసులో ఎవరైతే కీలకంగా వ్యవహరిస్తున్నారో సత్యవర్ధన్కి సంబంధించి కూడా దాదాపుగా 4 రోజుల కాలంగా విజయవాడ పటమట పోలీసులు వారి అదుపులో ఉండి అంటే అనధికారంగా వారి అదుపులో పెట్టుకొని పూర్తి స్థాయిలో విచారణ చేశారు. అతని వద్ద స్టేట్మెంట్ రికార్డు కూడా చేసుకున్నారు. అయితే మరొకసారి న్యాయస్థానంలో కూడా మెమో దాఖలు చేశారు. కోర్టు అనుమతిస్తే కనుక అతని 164 కింద స్టేట్మెంట్ రికార్డు చేస్తాం, న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెడతామని చెప్పి కూడా పోలీసులు కోర్టులో ఒక మెమోను కూడా దాఖలు చేశారు. దానికి సంబంధించి కూడా కోర్టు కిడ్నాప్ వ్యవహారంలో ఉంది అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి ఏమన్నా విషయాలను రాబట్టారా? అంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే సత్యవర్ధను ఆయన సోదరుడు ఆయన తల్లికి సంబంధించి మాత్రమే కొంచెం యాక్టివ్గా ఉన్న పరిస్థితి కనిపించింది. అయితే సత్యవర్ధన్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి ఘటనకు సంబంధించి అప్పట్లో వైఎస్ఆర్సీపీ నేతలు బెదిరించడంతో ఆయన కేసు పెట్టినా కానీ చాలా దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు యాక్టివ్ అయింది. ఆ తర్వాత కొంతమంది వైఎస్ఆర్సీపీ అభిమానులు ఎన్ని రకరకాల వ్యక్తుల ద్వారా ప్రలోభాలకు గురి చేసి హైదరాబాద్ తీసుకెళ్ళడం తదితర ప్రయత్నాలు చేశారు. అయితే సత్యవర్ధన్కి సంబంధించిన ఒక బంధువు అంటే వారి భార్య తరపు ఒక బంధువు ఎవరో ఉన్నట్టుంది. అతని ద్వారా రంగా అనే వ్యక్తి అంటే వంశీ అనుచరుడు రంగా అనే వ్యక్తి అతని ద్వారా సంప్రదింపులు జరిపి అతన్ని వంశీ వద్దకు తీసుకువెళ్లారనేది పోలీసుల దర్యాప్తులో తేలినట్టు తెలుస్తూ ఉంది. అయితే దీంట్లో వల్లభనేని వంశీ వ్యవహారానికి సంబంధించి చూసుకుంటే కనుక సత్యవర్ధన్ సోదరుడు కానీ లేకపోతే ఆయన తల్లి కానీ వాడి వైపు నుంచి కూడా ఎటువంటి పాత్ర లేదనేది తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే సత్యవర్ధన్ సోదరుడు కిరణే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరుని బలవంతంగా కిడ్నాప్ చేశారు, ఎక్కడ తీసుకెళ్లారో తెలియదు, చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి, కాపాడండి అని చెప్పి ఫిర్యాదు చేసిన తర్వాతనే పోలీసులు అప్రమత్తమై సీసీ కెమెరాలన్నింటినీ కూడా పరిశీలించి సత్యవర్ధన్ ఆచూకీ కనుక్కోవడం, తద్వారా వంశీపై కేసు కూడా నమోదు చేసి వంశీని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. అలాగే మరొక వైపు ఈ కేసుకు సంబంధించి కూడా బెయిల్ పిటిషన్ ఈరోజు మధ్యాహ్నం దాఖలు చేయబోతున్నారు వంశీ తరపు న్యాయవాదులు. కింద కోర్టులో 4వ మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులు అంటే ఎస్సీ ఎస్టీ కోర్టులో ఈ కేసుకు సంబంధించి కూడా బెయిల్ దాఖలు చేయబోతున్నారు. ఒకవైపు కస్టడీ పిటిషన్, మరొక వైపు మెమో, మరొక వైపు బెయిల్ పిటిషన్, మొత్తం 3 అంశాలకు సంబంధించి కూడా ఈరోజు విజయవాడ కోర్టులో విచారణ జరగబోతోంది. మరికొద్ది సేపట్లోనే వల్లభనేని వంశీ సతీమణి ములాఖాత్ ద్వారా జైల్లో వల్లభనేని వంశీతో భేటీ కాబోతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అలాగే ఎల్లుండి బుధవారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకి వల్లభనేని వంశీతో ములాఖాత్ అవుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సుమతి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివ. మొత్తానికి 3 కేసులకు సంబంధించి ఇవాళ విజయవాడలో వల్లభనేని వంశీకి సంబంధించిన అంశాలు విచారణకు రాబోతూ ఉన్నాయి. ఓవైపు వంశీ తరపు అడ్వకేట్ బెయిల్ పిటిషన్ వేయబోతున్నారు. అలాగే సత్యవర్ధన్ 164 స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. అలాగే పోలీసులు కూడా మరో 10 రోజుల పాటు రిమాండ్ కోరే అవకాశం కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకు మనకు వీటన్నిటికి సంబంధించిన అప్డేట్స్ అందే అవకాశం ఉంది.
ఫ్రేమ్ ఉంటుందా? ఓకే. రెడీ చేసి